హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ ఉద్యోగుల ఈ సమ్మె కానీ లేదంటే ముందస్తు కార్యాచరణ ఇవ్వడం కానీ గత 3 నెలల నుంచి జరుగుతూ ఉంది. అటు ముందుకు వెళ్ళట్లేదు, అలానే వెనక్కి తగ్గడం లేదండి. లాస్ట్ మంత్లోనే 2 సార్లు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా ఒకసారి మీటింగ్స్ పెట్టారు. నెక్స్ట్ కొన్ని అసోసియేషన్స్తో సపరేట్గా కూడా చర్చలు జరిపారు. అయినా కూడాను వాళ్ళు మొన్న లాస్ట్ జరిగిన మీటింగ్లో ఏంటంటే మొత్తం ఫైనలైజ్ చేసి అటు నాన్ ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్ డిమాండ్స్ కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము, ఫైనల్ వర్డిక్ట్ సీఎం గారు చంద్రబాబు గారి చేతిలోనే ఉంటుందని చెప్పి కూడాను ఆల్రెడీ 10 రోజుల కన్నా పెంచి అయిపోయింది. సో నిన్న కూడాను మన ఏపీ జేఏసీ కానీ మన వపరాజ్ వెంకటేశ్వర్లు కానీ లేకపోతే విద్యాసాగర్ గారు కానీ ఇలా ఎవరి అసోసియేషన్ హెడ్స్ అయిన వాళ్ళు సపరేట్ మీటింగ్స్ పెడుతున్నారు, అలా ప్రెస్ స్టేట్మెంట్స్ కూడా వదులుతున్నారు. ఇప్పుడు కనుక మన వపరాజ్ వెంకటేశ్వర్లు గారు చెప్తుంది ఏంటంటే ఆగస్టు 15 లోపు ఒక నిర్దిష్టంగా ఒక డిమాండ్స్ అసలు కొలిక్కి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది సీఎం గారి దగ్గర నుంచి కనుక రాకపోతే దాని తర్వాత విజయవాడలో ఇంకా సమ్మె చేయటం మొదలు పెడతామని చెప్పి ఒక విస్తృత రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించి అదే వారంలో రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం అని చెప్పి చాలా కరాఖండిగా అయితే చెప్పారండి. ఎందుకంటే 2 years అయిపోయింది, ఇంకా కూడా సుమారు 50,000 crores ఈ ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు అలాగే పెండింగ్లో ఉండిపోయాయని చెప్పి వాళ్ళ వాదన. 2 ఏళ్ళు టైం ఇచ్చాము, అయినా కూడాను ఇవ్వాల్సిన ఈ మన మానిటరీ బెనిఫిట్స్ కానీ అటు ఫైనాన్షియల్ ఇటు నాన్ ఫైనాన్షియల్స్ గురించి ఎన్నిసార్లు తిప్పి ఇటు ప్రెస్ నోట్స్కి ఇచ్చినా కూడా అదే మ్యాటర్ చెప్పాల్సి వస్తుంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో డిస్కస్ చేసినా అదే చెప్పాల్సి వస్తుంది, లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గారు కానీ వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళతో కూడా ఇదే డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రధాన డిమాండ్స్ మనం ఇప్పటికి మన ఛానల్లో ఒక 4-5 సార్లు ఈ వీడియోస్ అయినా పెట్టున్నాం. నిజంగా లాస్ట్ మంత్ అయితే సీఎం గారు చాలా తొందరలోనే దీని గురించి ఒక ఫైనలైజ్ తీసేసుకుంటారు, ఒక స్టెప్ అయితే తీసుకుంటారని చెప్పి ఎంతో ఆశపడ్డారండి అసోసియేషన్స్. ఎందుకంటే ఎంప్లాయీస్ నుంచి చాలా ఒత్తిడి అయితే ఉంది అసోసియేషన్స్ మీద. నమ్మకం ఆల్రెడీ చాలా తగ్గిపోయింది. మన వీడియో కమెంట్స్లో మామూలుగా తిట్టడం లేదు పాపం అసోసియేషన్ యొక్క హెడ్స్ని. ఇలా అయితే కష్టమని వాళ్ళకి తెలుసు. సో ఇంకా డైరెక్ట్ అటాకే, ఇంకా ముందస్తు నోటీస్ ఇచ్చి ఇంకా రంగంలో దిగాల, లేదంటే రాష్ట్ర స్థాయి ఒక సమావేశాలు డిస్టిక్ లెవెల్లో మీటింగ్స్ పెట్టాలని చెప్పి అయితే చాలా పకడ్బందీగా ఫిక్స్ అయిపోయారు. ఈలోపు ఈరోజే మనకి ఒక వైరల్ అవుతుంది ఒక ఇమేజ్. ఏంటంటే ఆగస్టు 10 తర్వాత, అంటే ఈ నెల 10 తర్వాత అంటే స్పెసిఫిక్ డేట్ లేకుండా సీఎం గారు ఈ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి, కానీ అధికారికంగా ఈ న్యూస్ అయితే ఇంకా ఫైనల్ కాలేదు. సో దీన్ని మనమైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన పని లేదైతే నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఎంప్లాయీస్ కానీ ఈ అసోసియేషన్స్ కానీ ఇలా నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఒక న్యూస్ అయితే ఖచ్చితంగా బయటకు వదులుతారండి అది. సో ఇలాంటి ఎన్నో అసోసియేషన్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ చూసి పండిపోయారు ఇలాంటి విషయాల్లో. సో ఇప్పుడు ఇలాంటి మెసేజెస్ అన్అఫిషియల్గా సర్క్యులేట్ అయినా కూడా ఎవడు నమ్మే బాపత్ అస్సలైతే లేదు. మనం ఇంకోసారి కూడా అదే చెప్పుకుందాం. ఈ ప్రధాన డిమాండ్లు ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా ఒకసారి మీకోసం మళ్ళీ చెప్తాను. ప్రభుత్వం చెల్లాల్సిన బకాయిలు 50,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి ఉద్యోగికి ₹1,00,000 మేర బకాయిలు రావాల్సి ఉంది. లిటరల్లీ ఈ డిఏ అరియర్స్ కానీ ఇంకేదైనా కానీ మన పాత పిఆర్సీ బకాయిలు కానీ ఎలా చూసుకున్నా కూడా నిజంగా అనే యావరేజ్ ₹1,00,000 దాకా ప్రతి ఎంప్లాయీకి రావాల్సింది. 50,000 కోట్లు అయితే నిజంగానే పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్రతి 6 నెలలకు అవునండి, ప్రతి 6 నెలలకోసారి ఇచ్చే డిఏ ప్రస్తుతం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఈ నెలతో కలుపుకుంటే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి ఒక డిఏ ఇచ్చారు. సో లిటరలీ అంటే ఎంప్లాయీస్ ఎందుకు డిసప్పాయింట్మెంట్లో కానీ డౌన్లో ఉన్నారంటే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కనీసం డిఏ కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేది ఒక పాయింట్ అయితే. రెండవది పిఆర్సీ కమిషన్, అంటే నాన్ ఫైనాన్షియల్గా అట్లీస్ట్ పిఆర్సీ కమిషన్ వేసి ఒక కమిటీని వేసి దానికి ఒక కమిషనర్ని అపాయింట్ చేసే ఒక పర్సన్ కూడా ఎందుకు అలా చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ ఎందుకు ఆ విధంగా ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ 11వ పిఆర్సీలోనే రన్నింగ్ అవుతున్నారండి. అంటే ఇన్ఫ్లేషన్ వచ్చి మనకి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లు జరుగుతున్నా ఇంత ఇదిగా బంగారం కానీ వెండి ధరలు కానీ పెట్రోల్ కానీ నిత్యావసరాల ధర కానీ అంటే ఎంత మ్యాసివ్గా రేట్స్ పెరిగినా ఈవెన్ ఎల్పిజీస్ గ్యాసెస్తో సహా
ఇంకా 2022 దగ్గరే ఆగిపోయాయండి ఆ జీతాల ఆ కన్సిడరేషన్స్ అక్కడికే ఆగున్నాయి. ఇంకా 12వ పిఆర్సీ ఇప్పుడు దాకా కనీసం నియమించలేదు. తక్షణమే, ఎందుకంటే మనం జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేస్తాం. తెలంగాణలో 3 ఇయర్స్ నుంచి కనీసం ఐఆర్ ఇచ్చున్నారు. వీళ్ళంటుంది ఏంటంటే ఇప్పుడు తక్షణమే 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మనకి ఐఆర్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఇదొక పాయింట్. అయితే మీ అందరికీ తెలుసో లేదో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ తన లైఫ్ ఈ ఉద్యోగ తన సర్వీస్లో లైఫ్ టైం సర్వీస్లో చాలామంది ఇప్పటికీ 2 పిఆర్సీలు నష్టపోతున్నారని. ఎందుకంటే 5 ఇయర్స్కి ఇవ్వాల్సింది 7 ఇయర్స్ 8 ఇయర్స్కి ఇచ్చి యాక్చువల్ 2023కి రావాల్సిన ఈ పిఆర్సీ 2026 సెకండ్ క్వార్టర్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడే దాని గురించి అసలు డిస్కషనే లేదు. నెక్స్ట్ ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ గతంలో ఉన్న 70-75 ఇయర్స్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి, అలాగే హెల్త్ కార్డ్ 8 వారాల్లో పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావాలని చెప్పి, చాలా అంటే ఎక్కువగా హెల్త్ కార్డ్ నిరుపయోగంగానే ఉంది, ఎవరికి అంత బెనిఫిట్గా లేదనేది చాలా వాస్తవం అండి. అలాగే ఈ రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోసే చేసాం వాళ్ళ గురించి కూడా ఒక న్యూస్ ఉంది. వాళ్ళ ఈ మన ప్రమోషన్స్ ఫైనలైజ్ ఇప్పటికీ అవ్వలేదు. కొంతమందికి ఇప్పటికీ అసలు ఫిక్స్ చేయలేకపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్స్ అలాగే ఆగిపోయాయి. వాళ్ళ ఏఏఎస్ అడ్వాన్స్కి ఈ స్కీమ్ కూడా రావాల్సిన ఇంక్రిమెంట్ అది ఆగిపోయింది. నెక్స్ట్ వాళ్ళ 9 నెలల బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కథ అయితే ఇంకా పెద్దదే ఉంది లిస్టులో. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఇంతమందితో మాట్లాడుతూ 2 ఏళ్ల టైం అయిపోయినా కూడా ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. మేము ఇంకా ఈ ఫైనలైజ్ చేసి ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసి మన సీఎం గారికి చెప్తామని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తుంటే లిటరలీ డిసప్పాయింట్ చేశారు. ఎన్నికల టైంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఏమీ జరగడం లేదనేది వాస్తవం. దీన్ని బేస్ చేసుకొని రానున్న రోజుల్లో ఇఫ్ సపోజ్ ఈ ఆగస్టు 15 లోపు కానీ ఒక కాంక్రీట్ మనకి డిసిషన్స్ రాకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా ధర్నా మోడ్లో యాక్టివ్ అవుతారు ఎంప్లాయీస్ చాలా విసిగిపోయి ఉన్నారు. దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంత తొందరగా సాల్వ్ చేసుకోగలిగితే అంత బెటర్ అనేది అందరి యొక్క వాదన అండి. ఎందుకంటే యాంపుల్ టైం 2 ఇయర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మనం బేరసారాలు ఆడటం అనేది కరెక్ట్ కాదనేది అది అందరి ఒపీనియన్. ఇది నా ఒక్కడిదేం కాదు, ఎంప్లాయీ అసోసియేషన్స్ అందరూ కూడాను ఇప్పుడు ఒక తాటికైతే వచ్చున్నారు. ఖచ్చితంగా ఈ యాక్షన్ మోడ్లో దిగుతాం ఇలా గనక నెగ్లిజెన్స్గా ఉంటే మటుకు అని చెప్పి చూడాలి. ఈ నెలలో మన సీఎం గారు ఈ అన్ని క్వశ్చన్స్ మార్క్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారా, ఏదైనా కాంక్రీట్ డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక శుభవార్త చెప్తారా లేదా అనేది రానున్న రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఈ నెలలో ఖచ్చితంగా అటు ఆ సీఎం గారి దగ్గర నుంచి డిసిషన్స్ కానీ లేదంటే ఇటు ధర్నా మోడ్లో వెళ్తారా లేదని కానీ మనకైతే తెలిసిపోతుంది. చూద్దాం. ఇంకా మంచి కంటెంట్, రెగ్యులర్ కంటెంట్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉంటే మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనం వాట్సాప్ ఛానల్లో కూడా క్రియేట్ చేసాం మున్నా వ్లాగ్స్ అని. దాని లింక్ కూడాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చున్నాను. ఇంకా ఎవరైనా ఫాలో కొట్టకపోతే వెంటనే వెళ్ళి ఫాలో కొట్టేయండి. కొత్తగా మన ఛానల్కి ఇప్పుడే వచ్చారా అలా అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.